Hi dear friends, welcome back to Sports Dictator channel. IPL 2025లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే 2024లో ఎక్కడ విడిచిపెట్టిందో అక్కడి నుంచి ఇంకా అప్డేట్ అయ్యి బ్యాటింగ్ చేసింది. ఇవాళ ఒక కన్నుల పండుగ అని చెప్పొచ్చు. సో పోయిన సీజన్లో ఆడతారా లేదా అని చూసాం, కానీ ఇంకా అప్డేట్ అయిపోయింది. ఇషాన్ కిషన్ తోడాడు. ఇషాన్ కిషన్ ఎలా ఆడతాడని చూసిన వరకైతే కన్నుల పండుగ అని చెప్పొచ్చు. ఒక విధ్వంసం అనాలా, ఒక విస్ఫోటనం అనాలా. సో మొత్తానికైతే బ్యాటింగ్లో ఈ ఎస్ఆర్హెచ్ హవా ఏంటో అయితే మళ్ళీ చూపించారు. సో ఇవాళ బ్యాటింగ్ నచ్చిన వాళ్ళు, ఎస్ఆర్హెచ్ యొక్క దూకుడు నచ్చిన వారు వీడియోని అయితే గట్టిగా ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ కోసం. అండ్ కామెంట్ చేయండి వాళ్ళు ఎవరు బాగా బ్యాటింగ్ చేశారనేది. అఫ్కోర్స్ అందరూ బాగానే బ్యాటింగ్ చేశారు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఇవాళ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్లో హైలైట్ ట్రావిస్ హెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లోనే అతడు కొనసాగించాడు. 67 రన్స్ 31 బాల్స్లో 9 4లు 3 6లు. అభిషేక్ శర్మ కూడా 24 11 బాల్స్లో 5 4లతో వీళ్ళు మంచి స్టార్టింగ్ ఇచ్చారు. 45 రన్స్ వరకు అయితే దూసుకెళ్ళింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్కి ఇది అత్యంత ఇంపార్టెంట్ మ్యాచ్. కొత్త ఫ్రాంచైజీ తను నిరూపించుకోవాల్సింది ఉంది. ముంబై ఇండియన్స్ నుంచి అతడు బయటకు వచ్చాడు. ఇండియన్ టీంలో కూడా ఆడట్లేదు. సో అంతటి ప్రెషర్లో 106 రన్స్ 47 బాల్స్లో 11 4లు 6 6లు. దాని తర్వాత అతను సెలబ్రేషన్ చెప్తుంది అతడు ఎంత ఇంపార్టెంట్ ఇది ఇన్నింగ్స్ అతనికని. సో అదేవిధంగా నితీష్ కుమార్ బాగానే ఆడాడు. 30 రన్స్ 15 బాల్స్లో. క్లాసెన్ 34 రన్స్ 14 బాల్స్లో. అందరు కూడా 200 పైన స్ట్రైక్ రేట్తో చిత్కబాదారని చెప్పొచ్చు. అనికేత్ వర్మ, అబ్బి అండ్ అదేవిధంగా కమిన్స్ లాస్ట్గా వాళ్ళకి పెద్ద ఛాన్స్ రాలేదు. సో మొత్తానికి 286 అంటే 2024లో 287 హైయెస్ట్. దానికంటే ఒకటే రన్ తక్కువ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. పోయినసారి ఎక్స్పెక్టేషన్స్ని ఈసారి ఈజీగా రీచ్ అయ్యారు. ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చారు. 300కి వెళ్తుందని కూడా అనిపించింది, కానీ కొద్ది దూరంలో ఆగిపోయారు. సో మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా ధాటిగా ఆడింది. బౌలింగ్లో మాత్రం సిమర్జిత్ 2 వికెట్లు తీసి స్టార్టింగ్లో దెబ్బ కొట్టాడు. కానీ గెలిపించింది మాత్రం హర్షల్ పటేల్ అండ్ ఆడన్ జంపా అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు అడ్డు అదుపు లేకుండా 6లు కొట్టే టైంలో హర్షల్ పటేల్ తన ఇంపార్టెన్స్ ఏంటో చూపించాడు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను హర్షల్ పటేల్ని ఇందుకే తీసుకున్నారు, పేస్ వేరియేషన్స్తోనే. మొత్తానికైతే గెలిచింది. అండ్ అదేవిధంగా షమి బాగానే బౌలింగ్ వేశాడు. సో బ్యాటింగ్ వికెట్ మీద కంట్రోల్ చేశారు. ఇంకా పూర్తిగా మ్యాచ్ కంప్లీట్ కాకముందే గెలుస్తుందని వీడియో అయితే చేశాను. బ్యాటింగ్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.